భాగంగా 195 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. తొలి జాబితాలో ఏపీ నుంచి ఒక్కరిని కూడా ప్రకటించకపోవడంతో ఆశావాహులు కంగుతిన్నారు. ఇందులో భాగంగా ఇవాళ 11 జిల్లాల నేతలతో సహా సంఘటన కార్యదర్శి శివప్రకాష్ సమావేశం నిర్వహిస్తారు. జాతీయ నాయకత్వం సూచనల మేరకు శివప్రకాష్ ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఇప్పటికే 14 జిల్లాల నేతలతో శివప్రకాష్ భేటీ అయ్యారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై బీజేపీ అధిష్టానానికి వివరిస్తారు. అయితే పొత్తులపై క్లారిటీ వచ్చాకే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా 195 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. తొలి జాబితాలో ఏపీ నుంచి ఒక్కరిని కూడా ప్రకటించకపోవడంతో ఆశావాహులు కంగుతిన్నారు. ఇందులో భాగంగా ఇవాళ 11 జిల్లాల నేతలతో సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ సమావేశం నిర్వహిస్తారు. జాతీయ నాయకత్వం సూచనల మేరకు శివప్రకాష్ ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఇప్పటికే 14 జిల్లాల నేతలతో శివప్రకాష్ భేటీ అయ్యారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై బీజేపీ అధిష్టానానికి వివరిస్తారు. అయితే పొత్తులపై క్లారిటీ వచ్చాకే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ కూడా దూకుడు పెంచిందని చెప్పొచ్చు. తొలి జాబితాలో ఏపీ నుంచి అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ కూడా గత 2 రోజులుగా విజయవాడ నుంచి ఇక్కడ ఇవాళ మొత్తం 14 జిల్లాల నేతలతో కూడా శివప్రకాష్ సమావేశం అవడం జరిగింది. అయితే ఏపీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఇక్కడ కేంద్ర ఎంపీలు మాత్రం ప్రకటించలేదు. ఎందుకంటే ఎంపీల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో పొత్తుతో బీజేపీ వెళ్ళిద్దని ఒక సమాచారం ఉన్న నేపథ్యంలో, ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఎవరిని ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం తొలి జాబితాలో ఇవాళ 14 జిల్లా నేతలతో కూడా శివప్రకాష్ పూర్తి స్థాయిలో సమావేశం అవనున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను బీజేపీ హైకమాండ్ కు రిపోర్ట్ పంపి పొత్తులపై క్లారిటీ వచ్చాక అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు మాత్రం ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. బీజేపీ గత 2 రోజుల నుండి విజయవాడలో ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, కొంతమంది నాయకులు కూడా, ముఖ్య నాయకులు కూడా ఇక్కడ జిల్లాల వారీగా నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నిన్న మొత్తం 14 జిల్లాల నేతలతో మాట్లాడిన తర్వాత ఈ రోజు 11 జిల్లాల నేతలతో శివప్రకాష్ ప్రత్యేక భేటీ కానున్నారు. దీని తర్వాత అభ్యర్థులను కూడా ఒక అంచనాలో, ఒక పొత్తుంటే ఎంతమంది అభ్యర్థుల్ని, ఎన్ని సీట్లు వస్తాయి అనే అంచనా మీద వారితో చర్చిస్తున్నారు. లేదా ఒకవేళ పొత్తు లేకుండా బీజేపీ స్వయంగా పోటీ చేస్తే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. అంటే టీడీపీతో పొత్తుతో ఉంటే ఎన్ని సీట్లు వస్తాయి పొత్తులో, వారు ఎక్కడ ఎవరిని బలమైన నాయకులు నిలబెట్టాలి అనేది. అయితే ప్రధానంగా బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి పొత్తులోకి వెళ్తే ఖచ్చితంగా ఎంపీ స్థానాలు అధికంగా అడిగే అవకాశాలు ఉన్నాయని కూడా ఒక చర్చ నడుస్తుంది. ఏది ఏమైనా సరే బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో 2 రోజుల నుంచి విజయవాడ కేంద్రంగా చర్చలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. రైట్ అనిల్, థ్యాంక్ యూ.
నేడు తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రానున్నారు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేయనున్నారు. సాయంత్రం పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా ఉంది. నేడు తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రానున్నారు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేయనున్నారు. సాయంత్రం పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది.